శ్రీరాముడు సరయూ నదిలో స్వర్గారోహణం చేసిన సమయం. తదుపరి రాముని సుతులు లవకుశుల పరిస్థితి ఏమిటి? త్రేతాయుగం అంతమైందా? తదితర ప్రధాన ఘట్టాలతో అనగనగా అంటూ ముందుకు సాగే నేటి ఘట్టమే రామరాజ్య స్ఫూర్తిగా లవకుశుల పాలనకు శ్రీకారం, యుగచక్రంలో భాగంగా ముగిసిన త్రేతాయుగం. శ్రీరాముడు సరయూ నదిలో స్వర్గారోహణ చేయడంతో, రాముని ఆశీర్వాదంతో అయోధ్య రాజసభలో మహర్షులు ప్రజల సమక్షంలో సమావేశమవుతారు లవకుశులు. ఇది ఇప్పటివరకు సాగిన కథనం. ఇక మరింత ముందుకు సాగుదాం రండి. అది అయోధ్యలోని రాజభవనం. మహర్షులు ప్రజల సమక్షంలో సమావేశమవుతారు లవకుశులు. మహర్షి, ప్రజలు రాముని వదిలి ఉండలేకున్నారు. ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేయగలరు? లవకుశులు చిన్నవారు, మరి ప్రజలు వారిని అంగీకరిస్తారా అంటూ ప్రశ్నిస్తాడు సుమంత్రుడు వశిష్ఠ మహామునిని. అప్పుడు వశిష్ఠుడు, సుమంత్ర, లవకుశులు వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ధర్మబద్ధంగా పెరిగినవారు. ధర్మశాస్త్రాలు, ధనుర్వేదం, ధైర్య సాహసాలు, వీర ప్రతాపాలు, ఇలా అన్నింటిలోనూ వారు శ్రేష్ఠులు. వారు రాముని గుణగణాలకు నిజమైన వారసులు, అన్నిటా తగినవారు. ఎటువంటి సంశయాలు అవసరం లేదు అంటూ సమాధానమిస్తాడు వశిష్ఠ మహాముని. అప్పుడు లవుడు కన్నీరు కారుస్తూ, గురుదేవ, మా తండ్రి రాముడు మమ్మల్ని వదలి పరమపదానికి చేరుకున్నారు. ఆయన లేని లోటును ఎవరూ తీర్చలేకున్నాం. లవకుశలారా, రాముడు మానవలోకంలో అవతరించింది ధర్మస్థాపనకు. ఆయన అసలైన స్వరూపం పరమాత్మ. ఆయన పరమపదానికి చేరారు అంటే అవతార కార్యం పూర్తయిందనే అర్థం. గ్రహించండి, ఇప్పుడు మీరే ఆయన వారసత్వాన్ని కొనసాగించాలి. ఇదే ఇక జరగవలసింది అంటూ ప్రోత్సహిస్తారు వశిష్ఠ మహర్షి. కుశ, ఈ యుగమార్పు సందర్భంలో మీ బాధ్యత గొప్పది. ప్రజలు అయోధ్యలో భయంతో ఉన్నారు. మీరు ధర్మ పరిపాలన చేసి రాముని వారసత్వాన్ని నిలబెట్టాలి అంటూ వారిని ధర్మ పాలకులుగా సంసిద్ధులను చేస్తారు వశిష్ఠ మహర్షి. లవకుశులారా, త్రేతాయుగం ముగిసే సమయం వస్తున్నా ధర్మచక్రం ఆగదు. ద్వాపరయుగం ప్రారంభమవుతోంది. త్వరలోనే శ్రీకృష్ణుడు అవతరించబోతున్నారు. మీరు రాముని వారసత్వాన్ని నిలబెట్టి ఆ మార్పునకు సాక్షులుగా నిలుస్తారు అంటూ సింహాసనాన్ని అధిరోహించి ధర్మరాజ్యాన్ని స్థాపించిన లవకుశులను ఆశీర్వదిస్తారు నారద మహాముని. రఘుకుల వీరులారా, మీలో రాముని ప్రతిబింబం కనబడుతోంది. వేదాధ్యయనం, యజ్ఞాలు కొనసాగించండి. దాంతో త్రేతాయుగం మరింత పవిత్రమవుతుంది. ఆ సమయంలో లవుడు ప్రజలనుద్దేశించి, ప్రజలారా, మా పితామహులైన శ్రీరాముడు భూలోక ధర్మాన్ని నిలబెట్టారు. ఆయన వంశజులమై మేము సత్యం, న్యాయం, కరుణతో పాలన సాగిస్తాం. ఇదే మా వాగ్దానం. అప్పుడు కుశుడు, అన్నయ్య చెప్పినదే నా వ్రతం. రాముని ధర్మం మా పాలనలో తగ్గదు. ప్రజలారా, మీరు భయం లేకుండా ధర్మానుసారం జీవించండి. రాజులారా, మీ పరిపాలనలో మాకు కష్టమేమీ లేదు. ధాన్య సమృద్ధి, వర్షాకాలం సమృద్ధిగా ఉన్నాయి. రామరాజ్యం మళ్లీ కొనసాగుతోందని అనిపిస్తోంది. అలా లవుడు, నేను శ్రావస్తిని రాజధానిగా చేస్తాను. ఉత్తర దిక్కును నా ఆధీనంలో ఉంచి రామనామాన్ని ప్రతిష్ఠిస్తాను. అంతట కుశుడు, నేను కుశావతిని రాజధానిగా కట్టి దక్షిణ దిక్కున పాలన చేస్తాను అంటాడు కుశుడు. లవుడు శ్రావస్తి నగరాన్ని రాజధానిగా చేసుకుని ఉత్తర దిశలోని ప్రాంతాలను పాలిస్తూ ఉంటాడు. ధైర్యం, పరాక్రమంలో తండ్రికి తక్కువ కాకుండా శత్రువులను జయిస్తాడు. ఆయన వంశం లవకుల వంశంగా విస్తరించింది. కుశుడు కుశావతి అనే కొత్త రాజధానిని నిర్మించి దక్షిణ ప్రాంతాలను పాలిస్తూ ఉంటాడు. జ్ఞానంలో, ధర్మంలో ఆదర్శప్రాయులైన ఆయన వంశం కుశవంశం అని పిలువబడుతోంది. ఇరువురి సంతానంతో రఘువంశం భూలోకంలో విస్తరిస్తుంది. వీరిద్దరూ రాముని ధర్మపాలనను ఆదర్శంగా తీసుకొని ప్రజల్లో సత్యనిష్ట, నీతి, కరుణను పెంపొందిస్తారు. ప్రజలు భయం లేకుండా, దుఃఖం లేకుండా జీవిస్తూ ఉంటారు. యజ్ఞాలు, దానాలు, వేదాధ్యయనాలు సమృద్ధిగా జరుగుతూ ఉంటాయి. అలా కాలక్రమంలో లవకుశుల పాలనలో
అయోధ్య మహారాజ్యంగా శక్తివంతంగా తయారవుతుంది. వంశపారంపర్యంగా అనేక మంది రాజులు వస్తారు. వారిలో కొందరు ప్రతాపవంతులు, కొందరు ధర్మ నిబద్ధులు. క్రమంగా యుగచక్రం ముందుకు సాగుతూ ఉంటుంది. ఇక త్రేతాయుగం ముగింపు సమీపిస్తుందనగా లోకంలో ధర్మం క్రమంగా క్షీణిస్తూ ఉంటుంది. యుగ ధర్మానికి ప్రతీకగా లోభం, అహంకారం, అసత్యం విస్తరించడం ప్రారంభమవుతుంది. మానవుల్లో పాపకృత్యాలు పెరిగిపోతూ ఉంటాయి. వేదాధ్యయనం తగ్గిపోయి యజ్ఞాలు క్షీణిస్తూ ఉంటాయి. సత్యయుగం, త్రేతాయుగం వంటి పవిత్రత తగ్గి ద్వాపరయుగానికి మార్గం సుగమమవుతుంది. ఇలా లవకుశుల పాలనతో ప్రారంభమైన కొత్త అధ్యాయం రఘువంశ పరంపర కొనసాగింపుతో పాటు త్రేతాయుగం సమాప్తి దిశగా కదులుతూ ఉంటుంది. కాలగతిలో ఆకాశవాణి ఇలా పలుకుతుంది: లవకుశులారా, యుగచక్రం నిత్యం తిరుగుతూనే ఉంటుంది. త్రేతాయుగం ఎక్కువ కాలం నిలవదు. క్రమంగా ధర్మం క్షీణిస్తుంది అంటూ కాల ప్రవాహంలో ఆకాశవాణి పలుకుతుంది. ఇలా లవకుశుల పాలన రామరాజ్య స్ఫూర్తిని కొనసాగించింది. కాని యుగధర్మం ప్రకారం త్రేతాయుగం క్రమంగా అంతమై ద్వాపరయుగానికి మార్గం ఏర్పడింది. ఇది రామరాజ్య స్ఫూర్తిగా లవకుశుల పాలనకు శ్రీకారం, యుగచక్రంలో భాగంగా ముగిసిన త్రేతాయుగం. ఈ కథనం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటే: నాయకత్వానికి వయస్సు కాదు, విలువలే ఆధారమని. ధర్మం, న్యాయం, కరుణ వంటి సూత్రాలు ఎప్పుడూ సమాజానికి మార్గదర్శకాలని. కాలం మారుతున్నా మనిషి గుణాలు, విలువలు మారకూడదని. ప్రతి యుగానికి, ప్రతి తరానికి ధర్మాన్ని నిలబెట్టవలసింది మనమేనని. రామాయణం కేవలం ఒక ఇతిహాసం కాదు, మన హృదయాల్లో మార్గదర్శిగా వెలిగే ధర్మ దీపం. ప్రతి నిత్యం సాగే వేటూ న్యూస్ కథా ప్రయాణంలో ఇప్పుడు చిరు విరామం తీసుకుందాం. సరికొత్త కథనంతో మళ్లీ మన కథా ప్రయాణాన్ని కొనసాగిద్దాం.